నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నాయి. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే టీడీపీ నేత భూమా అఖిలప్రియ సన్నిహితురాలు హత్యకు గురి కావడం సంచలనంగా మారింది. మంగళవారం సాయంత్రం టీడీపీ నేత ఏవి భాస్కర్ రెడ్డి, ఆయన సతీమణి శ్రీదేవిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో శ్రీదేవి చనిపోగా తీవ్ర గాయాలైన భాస్కర్ రెడ్డి ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. కళ్లలో కారం చల్లి మరీ బండరాలతో మోదీ శ్రీదేవిని చంపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలప్రియకు మద్దతుగా భార్యాభర్తలు ప్రచారం చేశారు. పలు కార్యక్రమాల్లో పాల్గొని అఖిలప్రియకు తోడుగా నిలిచారు. శ్రీదేవి హత్యతో ఆళ్లగడ్డలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అల్లర్లు చెలరేగే అవకాశం ఉండటంతో భారీగా పోలీసులను మోహరించారు. దాడి చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని అఖిలప్రియ పోలీసులను కోరారు. హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. హత్యకు రాజకీయ కారణాలు ఉన్నాయా లేదా ఇతరత్ర కారణాలు ఏవైనా హత్యకు కారణమా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో హత్యకు ఆస్తి వివాదమే కారణమని పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. అట్ల భాస్కర్ రెడ్డి, అతని తమ్ముడు గోపాల్ రెడ్డికి గత కొన్నేళ్లుగా ఆస్తి తగాదాలున్నాయి. ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం భాస్కర్ రెడ్డి, ఆయన భార్య శ్రీదేవి ఇంట్లో ఉండగా గోపాల్ రెడ్డి, అతని భార్య శిరీష మరికొందరు రాడ్లతో వారి ఇంట్లోకి వెళ్లి దాడి చేశారు. శ్రీదేవి తలపై ఇనుపరాడుతో కొట్టడంతో తీవ్ర గాయాలతో అపస్మారక స్థితికి చేరుకుంది. భాస్కర్ రెడ్డి సైతం తీవ్రంగా గాయపడడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి శ్రీదేవి మృతి చెందినట్లు నిర్ధారించారు. భాస్కర్ రెడ్డికి అతడి సోదరుతో కొన్ని సంవత్సరాలుగా ఆస్తి వివాదాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. రాజకీయంగా శ్రీదేవి చురుగ్గా మారడం, అఖిలప్రియ ఎమ్మెల్యేగా గెలవడంతో శ్రీదేవి పలుకుబడి పెరుగుతుందని, ఇది రానున్న రోజుల్లో తమకు ఇబ్బందికరంగా మారుతుందని భావించి ప్రత్యర్థులు ఈమెను అంతమొందించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తుంది. రద్దీగా ఉండే మెయిన్ బజారుకు పోలీస్ పికెట్కు 100 అడుగుల దూరంలోనే వారి ఇల్లు ఉన్న నిందితులు హత్యకు పూనుకోవడం కలకలం రేపుతోంది. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.